నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఉగ్రవాదులకు ఎట్టి పరిస్థితుల్లోనే వదిలిపెట్టేదే లేదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం. ఉర్సాపై ఉలుకు పలుకు లేదు. కారుమూరి వెంకటరెడ్డి ఫైర్. ఉగ్రదాడి బాధితులను పరామర్శించిన అమిత్ షా. నగ్న పూజల పేరుతో మోసం చేసిన కేసులో అఘోరిని పోలీసులు అరెస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదే లేదని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు ఊహించని రీతిలో బదులిచ్చి తీరుతామని హెచ్చరించారు. ఈ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే భారత్ విధానమని వెల్లడించారు. త్రివిధ దళాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. जहां इंडियन फोर्स एक डिसाइसिव फैक्टर के रूप में उभरी है, आज स्थिति यह है कि हम दुनिया की सबसे ताकतवर फोर्सों में से एक हैं। आज हमारी एयरफोर्स बेहद मजबूती के साथ हमारे नेशनल सिक्योरिटी के लिए एक स्ट्रांग पिलर के रूप में काम कर रही है। साथियों, यह कहने की आवश्यकता नहीं है कि नेशनल सिक्योरिटी किसी भी देश के लिए सबसे महत्वपूर्ण यह मुद्दा हुआ करता है। कोई भी राष्ट्र तभी विकास कर पाता है जब उसकी सीमाएं सुरक्षित हों और जब वह आंतरिक रूप से सिक्योर हो। और मुझे इस बात की प्रसन्नता है कि नेशनल सिक्योरिटी को इन्हांस करने की दिशा में मुझे भी कुछ न कुछ अपना योगदान करने का अवसर मिला है। पहले गृह मंत्री के रूप में और अब रक्षा मंत्री के रूप में मेरा प्रयास रहा है कि भारत की सुरक्षा व्यवस्था को लगातार सुदृढ़ रखा जाए। यह विषय हमेशा मेरे मन के करीब रहा है। अपने इस प्रयास के दौरान मेरी अपनी एक समझ बनी कि नेशनल सिक्योरिटी को लेकर मेरा खुद का एक अलग विजन बना है और अपनी उस समझ और विजन के आधार पर मैंने बहुत सी बातें सीखी भी हैं यहाँ आकर 11 वर्षों के अंदर। और अब उन्हीं को आधार बनाकर मैं अपनी तरफ से कुछ बातें आपके सामने भी यहाँ रखना चाहूंगा। आज कंटेम्पररी वर्ल्ड में हो रहे दो प्रमुख चेंजेस पर मैं आपसे खास बातचीत करना चाहूंगा। इन दोनों चेंजेस ने आज विश्व को एक ऐसे डायनेमिक और अनसर्टेन दौर में लाकर खड़ा कर दिया है जो पहले कभी नहीं था। కూటమి ప్రభుత్వం తన మనుషులకు విలువైన భూములు దోచిపెడుతుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఊర్సా అనే ఊరు పేరు లేని కంపెనీ విశాఖలో 60 ఎకరాలు కట్టబెట్టారని, ఈ కంపెనీకి భూములు కట్టబెట్టడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. దీనిపై కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు తేలుకుట్టిన దొంగల్లా మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. 60 ఎకరాల భూములు కట్టబెడతారనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే, ఈ తేలుకుట్టిన దొంగల్లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎందుకంటే ఇది మంత్రిమండలి తీసుకొని మంత్రిమండలే ఇది కేటాయించిన భూముల్ని, కానీ ఒక్క మంత్రి కూడా వచ్చి దాని మీద ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టాల, దాని మీద వివరణ ఇవ్వాల. 164 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, ఒక్కళ్ళు కూడా దాని మీద ఎస్ ఈ కంపెనీ అనేది, ఈ కంపెనీకి మేము భూముల్ని కేటాయించాం, ఈ కంపెనీకి సంబంధించినటువంటి చరిత్ర ఇదని చెప్పి ఎక్కడ ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ డొల్ల కంపెనీ కాబట్టి. ఎవడైనా 2 నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీ కేవలం 9,10,000 రూపాయలతో ఏదైతే ఒక కంపెనీకి స్టార్ట్ చేస్తే, అది కూడా ఒక ఎంప్లాయీ లేడు దాంట్లో, ఇద్దరు ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళిద్దరే డైరెక్టర్లు, వాళ్ళిద్దరే ఎంప్లాయీలు. అక్కడ దానికి ఒక టర్న్ ఓవర్ లేదు, ఏం లేనటువంటి కంపెనీ హైదరాబాద్లో ఒక రెసిడెన్షియల్ ఫ్లాట్లో అడ్రస్తో రిజిస్టర్ అయినటువంటి కంపెనీకి దాదాపుగా ఎకరం 50 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములు, అంటే 60 ఎకరాల భూములు, అంటే దాదాపుగా 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కేవలం 99 పైసలకే
కట్టబెట్టారు అనేది ఈరోజు క్లియర్గా కనపడతా ఉంది. అంటే మొత్తం అమ్మేశారు 99 పైసలకి, అంటే ఉచితంగా ఇచ్చినట్టు. ఇంకా 99 పైసలు ఎవరు పేరుకి 60 అంటే 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఏదైతే ఫ్రీగా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి దోచిపెట్టినటువంటి కార్యక్రమం. ఎవరు ఈ కంపెనీలను ఆరాధిస్తే నారా లోకేష్కి సన్నిహితుడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నటువంటి కిలారు రాజేష్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గామ్ ఉగ్రదాడిలో బాధితులను పరామర్శించారు. తమ సన్నిహితులను కోల్పోయిన వారు అమిత్ షా సమక్షంలో కన్నీటి పర్యాంతమయ్యారు. విహారయాత్రకు వచ్చి ఇలాంటి దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేకపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధితుల బాధను విని అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ఠ ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. నల్ల దుస్తులు ధరించి జాతీయ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. భారత్ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్లేనని హెచ్చరించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాను అన్న కిషన్ రెడ్డి దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మరి ఒక వర్గం వారిని మతం పేరుతో విభజించి వాళ్ళని విడదీసి మరి ఒక వర్గం వారిపైనే ఉగ్రవాదులు దాడి చేయడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఈరోజు ప్రపంచమంతా ఖండిస్తూ ఉంది. సభ్య సమాజం అంతా కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నది. పాకిస్తాన్ గత అనేక రోజులుగా తమ దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలను సరిదిద్దుకోనేటువంటి అసమర్థమైనటువంటి నాయకత్వము మరి ఈరోజు భారతదేశంలో 370 ఆర్టికల్ తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నో రకాల అభివృద్ధి జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు పర్యాటకులు కూడా వెళ్ళే విధంగా అక్కడ మంచి వాతావరణం ఏర్పడింది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. అన్ని రకాలుగా జనజీవనం సంతోషంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో నిప్పులు పోసే విధంగా అమాయకులైనటువంటి పర్యాటకులను ఈరోజు విచక్షణారహితంగా కాల్చి చంపడం ఏదైతున్నదో ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఈ రకమైనటువంటి ఉగ్రవాద చర్యల ద్వారా పాకిస్తాన్ భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే పాకిస్తాన్ భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే అది వాళ్ళ పొరపాటు.
ఇప్పటికే పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాల ముందు చిప్ప పట్టుకొని భిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చినప్పుడు కూడా సిగ్గు లేకుండా ఈరోజు భారతదేశం మీద దాడి చేయడము, భారతదేశ పర్యాటకులను హతమార్చడం ఏదైతున్నదో చాలా సిగ్గుమాలినటువంటి చర్య. దీనిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ఆదుకుంటాము. ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే టెర్రరిస్టులు అమాయకులైనటువంటి భారత పర్యాటకుల మీద దాడి చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకునే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఉత్తరప్రదేశ్ లో నగ్న పూజల పేరుతో 10 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఆఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఆఘోరి తరపు లాయర్ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ బెయిల్ ఎప్పుడు వస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పలేమని, కేసు పత్రాలు మాత్రమే ఇచ్చారని ఆయన తెలిపారు. ఆఘోరికి 10 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందని, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆధారాలు వచ్చాయా సార్ ఈ కేసుకు సంబంధించి? ఏం లేదు. ఏ రకంగా మోసం చేసింది, ఏ రకంగా డబ్బులు తీసుకుంది? రిమాండ్ కేసు డైరీ ఇప్పుడే ఇచ్చారు. అంతా పరిశీలించిన తర్వాత ఆమెకు బెయిల్ వేసి చూసుకొని ఆమె కేసులు వాదించలేక మేము ముందుకు వస్తాం. ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది సార్ అనుకోవచ్చు? చెప్పలేమండి. ఇది 30 రోజుల్లో కానీ 15 రోజుల్లో కానీ రావు. ఈమె పైన పెట్టిన సెక్షన్స్ ఎలాంటివి సార్? ఆడ అనుకోవచ్చా, మగ అనుకోవచ్చా? మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? అది చీటింగ్ అండి. ఈమె చేసింది చీటింగ్ కేసు కాబట్టి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా, మహిళా జైల్లో ఉంటుందా? మహిళా జైలు అనేది పురుష జైలు అనేది మనం చెప్పలేమండి, డాక్టర్లు చెప్తారు. మీరు చెప్పలేము. మీరు కోర్టుకి ఏమని విన్నపిస్తారు సార్? ఇప్పుడు జెంట్స్ జైల్లో ఉన్న పరిశానే, లేడీస్ జైల్లో ఉన్న పరిశానే, వీళ్ళకు ప్రత్యేక జైల్స్ లేవు కానీ వీళ్ళను పోలీసు వారు చూసుకుంటారండి. ఏ జైల్లో పెట్టాలి ఏందనేది పోలీసు వారు చూసుకుంటారు. మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందా సార్ ఏమన్నా? ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీసు వాళ్ళు కోరే అవకాశం ఉంటుంది. మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన సెక్షన్ ఏది ఉంది? 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్. 10 ఏళ్ల పైన లేదండి, 10 ఏళ్ల లోపల ఉన్న శిక్ష ఉంది. 10 ఏళ్ల లోపు అంటే మరి రిమాండ్ రిజెక్ట్ అవుతుంది కదా సార్? ఇప్పుడు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత అది పరిశీలనలో ఉంటుంది. 10 ఏళ్ల పైన అంటేనేమో సెషన్స్ కోర్టుకి వెళ్తాం, 10 ఏళ్ల లోపల అంటే జూనియర్ కోర్టు. ఆమె నాకు ఏం చెప్పలేదండి, కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది, నాకు సంబంధించిన బెయిల్ చూసుకోండి అని చెప్పింది. కేసు వాదించే స్తోమత తన దగ్గర లేదన్న విషయాన్ని కోర్టులో ఏమైనా చెప్పింది? కోర్టులో చెప్పింది. జడ్జి గారికి చెప్తేనే జడ్జి గారు నన్ను అపాయింట్ చేసిండు. నేను ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్, ఎవరికి అడ్వకేట్ స్తోమత లేకపోతే నన్ను కోర్టు అపాయింట్ చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఈ కేసులో ఎట్లా ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు? ఎప్పుడు మీరు బెయిల్ అయిపోతా ఉన్నారు? బెయిల్ నేను రేపు కానీ ఎల్లుండి కానీ బెయిల్ ఫైల్ చేస్తానండి, బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాను. రైట్. ఇంతేనా సార్ ఆర్గ్యుమెంట్స్? ఇంతకు మించి ఏం జరగలేదు? ఇంతకు మించి ఏం జరగలేదు. ఈ రోజు కేవలం రిమాండ్ మాత్రమే. ఆమెకు 14 రోజుల రిమాండ్ కస్టడీ విధించారు. మీరేమనుకుంటారు సార్? ఆమెకు స్తోమత లేదనుకుంటారా? ఆమెకు స్తోమత ఉంది, కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్తోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు అపాయింట్ చేయడం జరిగింది. న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తుంది అనుకోవచ్చా? చెప్పలేము. తప్పుదో పట్టిస్తున్నాం సార్. ఏ జైలుకి ఇప్పుడు ఏ జైలు సార్ పంపించింది? పోలీసు వారిని కంది జైలుకు పంపిస్తారు. ఇక్కడ నుంచి అయితే కోర్టు ఏ కేసు అయినా మోకిల్లా పిఎస్ కంది జైలు. హత్యకు గురైన తెదేపా నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒంగోలులో తెదేపా నేత వీరయ్య చౌదరి మంగళవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు చేరుకున్న సీఎం చంద్రబాబు వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈరోజు వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం. నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది. వెంటనే ఎస్పీతో మాట్లాడాను. నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. 12 టీములు వేశాం. జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడుగట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు. 53 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది.
ఏది ఏమైనా 12 టీంలు పనిచేస్తున్నాయి. వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు, సమర్థవంతమైన వ్యక్తి. ఏదైతే యువగళం అప్పుడైతే 100 రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు. అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చేప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు. అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా, సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు. ఈ మండలంలోనే ఒక 10,000 ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాల కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల 2 సమర్థవంతంగా చేసి 2 గెలిపించే పరిస్థితికి వచ్చారు. అలాంటి మంచి నాయకుడిని రోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఇప్పటికే 12 టీంలు వేసాం. సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం. కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకేదైనా గానీ క్లూస్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళని పట్టుకోవడం 100% చేస్తాం. అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈ రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా. కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు గాని, హత్యలు చేసే వ్యక్తులకు గాని ఒకటే హెచ్చరిక, ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు, గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. రాజమండ్రి నగరంలోని 9,000 మందికి 4 నెలల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ప్రకటించారు. పేదలు సొంతింటి కల సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని చెప్పారు. 6వ వార్డు గొల్ల వీధిలోని 33 మంది బాంబే లబ్ధిదారులకు కోవిషన్ సర్టిఫికేట్స్ అందజేసే కార్యక్రమం మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన టీడీపీ 6వ వార్డ్ ఇన్ఛార్జ్ మజ్జి మణికంఠ పర్యవేక్షణలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్తా ఉన్నాం, మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రజలు కూటమికి అండగా నిలబడండి, మద్దతుగా నిలబడండి. వాళ్ళన్ని టీడీపీ హయాంలోనే ఇక్కడ ఉన్నారు, అక్కడ కాను. రేపటి నుంచి మళ్ళీ ఏదైతే వెళ్తారని కూడా ఆ అబ్బాయికి కూడా బాధ్యత. రాంబాబు గారు ఒకసారి సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ. ఆకాశపు లింగం ఈశ్వరి గారు, నాగమణి గారు, వండపల్లి శ్రీదేవి గారు, మరి చివరికి మీకు మీరుగా రావడం ఉంటున్నాం. కానీ మాకు హక్కు లేని పరిస్థితి అని మీరు చెప్పినప్పుడు హక్కు లేకపోవడం ఏంటి, 15 ఏళ్ళ నుంచి ఉంటున్న వాళ్ళని మాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే మరి గత పాలకులు ఎంత నిర్లక్ష్యం వ్యవహరించారన్నది మీరే ఉదాహరణ. ఈ రోజు దాకా హక్కు లేకుండా మీరు ఉండడం అన్నది దినదిన గండమే. ప్రతిరోజు కూడా ఏదైనా సర్వే జరుగుతుందన్నా, ఇంకేదైనా జరుగుతుందన్నా మరి భయమే. మీరు అదృష్టవంతులే. నాకు తెలిసి గత వైసీపీ పాలకులు మీ మీద దృష్టి పెట్టలేదు. దృష్టి పెట్టుంటే ఆ 33 మంది స్థానంలో వాళ్ళ సొంత మనుషులకి రేటు కట్టేసుకొని ఖాళీ చేయించి మీది బలవంతంగానే వాళ్ళకి ఇప్పించేసేవారు. కానీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ఆలోచన కానీ దానికి విరుద్ధంగా ఉంటుంది. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో వెరిఫై చేశాం. చాలా చక్కగా ఏదైతే మీరు అందరూ కూడా సహకరించడంతో పెద్దలు మజ్జి రాంబాబు గారు అలాగే సోదరుడు మజ్జి మణికంఠ చాలా చక్కగా ఫాలోఅప్ చేసుకొని ఈ యొక్క 33 మందికి కూడా, అందులో 2-3 చిన్న వెరిఫికేషన్స్ ఉన్నాయి, ఐడెంటిటీ, వాటిని కూడా వెరిఫై చేసుకున్నట్లయితే 33 మందికి కూడా ఈ రోజు అధికారికంగా అధికారుల సమక్షంలో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు ఇస్తుందని చెప్పి ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 11 మంది ఆ ఇళ్లలో వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ లేదు. వాళ్ళకి నేను మొన్న పట్టుబట్టి ఆర్డీఓ గారిని అడిగితే ఆర్డీఓ గారు ప్రొసీజర్ చెప్పారు. ఆ ప్రొసీజర్ ఆల్మోస్ట్ అయిపోయింది. రేపు ఒక 2-3 రోజుల్లో వాళ్ళ పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తాక సిద్ధంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవ్వండి అని నేను చెప్పాను.
ఆ 11 ఇళ్ళు కూడా ఇస్తారు. వాళ్ళు 11 కూడా మేము ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టుకుంటామండి, మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకుంటా అనవసరం. ఆ 11 ఇళ్ళు కూటమి ప్రభుత్వంలో స్కీమ్లను అమలు చేయడం లేదును కానీ స్కాములు చేస్తున్నారని, కోట్లు విలువ చేసే భూములను ఎకరం 50 లక్షలకు ఎలా కేటాయిస్తారని, ఇది అధికార దుర్వినియోగం కాదా అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ నిలదీశారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతి నిజాయితీలకు మారుపేరైన ఐపీఎస్ అధికారి సిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందని, జిందాల్ లాంటి సంస్థలను అవమానపరుస్తుందని విమర్శించారు. 1 2 3 4 వేల కోట్ల రూపాయల భూమిని 99 పైసలు అంటే ₹1 ఇచ్చిన సందర్భం. అంటే టీసీఎస్ అంటే ఒక పేరున్న సంస్థ. సరే, దాని గురించి ప్రజలు కూడా ఓకే, వాళ్ళు రావడానికి ఏదన్నా కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారంటే అనుకోవచ్చు. దాని పేరు చెప్పి ఒక ఊరు పేరు లేని ఒక కంపెనీని, ఓర్సా అనే ఒక కంపెనీకి వేల కోట్ల రూపాయల భూమిని, నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉందనంటే ఆ భూమి వేల కోట్ల రూపాయల ఎకరము విలువ చూస్తే మీరు బహిరంగ మార్కెట్లో వేలంకి వేస్తే ఎకరం 50 కోట్లు తక్కువ చేయకుండా విలువ పలికే విశాఖపట్నం నడిబొడ్డులో ఉన్న ఆ భూమిని ఎకరం 50 లక్షల రూపాయలకి ఎలాగ మీరు దారాదత్తం చేస్తారని అడుగుతా ఉన్నా. ఏ బేసిస్లో మీరు దారాదత్తం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. సుమారుగా 56 ఎకరాల భూమి, సుమారుగా దాని విలువ చూస్తే 3,000 కోట్ల రూపాయలు, దగ్గరలో 3,000 కోట్ల రూపాయల భూమిని అంటే ఎకరం 50 లక్షలకి ఏ రకంగా ఇస్తారండి? నాకు అర్థం కాల. ఇంత అన్యాయమా? అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక పక్కనేమో రాష్ట్రాన్ని అప్పుల మీద అప్పులు చేస్తూనే పోతూ ఉన్నారు. ప్రతి సోమవారం మంగళవారం పేరు చెప్తే 100 కోట్ల రూపాయలు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నడపగలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు నాకు కూడా అర్థం కావట్లేదండి. ఇప్పుడు నేను 6 సార్లు రావడం ఏంటి? అసలు నువ్వు స్వామిమాల్లో ఉన్నావా, దీక్షలో ఉన్నావా, అబద్ధాలు ఆడడం ఏంటి? అంటే నేను సంతకాలు పెట్టి నువ్వు ఆ అకౌంట్ చూసుకుంటున్నావా? నువ్వు ఎల్లుండవు కూడా. అన్నిసార్లు నేను కోవిడ్ టైంలో అన్నిసార్లు వెళ్ళాను. పొద్దున్న లెగిస్తే కోవిడ్ టైంలో అక్కడే ఉండేవాడిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. పేషెంట్ని జాయిన్ చేయడమే నా పని. ఆక్సిజన్ ఆన్ వీల్స్ పెట్టాను. రాజమండ్రిలో కాదు కదా, స్టేట్లో బహుశా. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును పరిశీలించిన అనంతరం మాతా శిశు సంరక్షణ వార్డు, క్రిటికల్ కేర్ బ్లాక్ పనుల పురోగతిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం లక్ష్మీ సూర్యప్రభ వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఐసోలేషన్ వార్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని రావాలని ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వార్డును తగిన వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే మాతా శిశు ఆరోగ్య బ్లాక్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గత సమావేశంలో స్పష్టం చేశామన్నారు. 15 రోజుల్లో ఎంసీహెచ్ బ్లాక్ ద్వారా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను 2 రోజుల విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు తరలించారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రత్యేక ఎస్కార్ట్తో ఆయనతో మిగిలిన వారిని పోలీసులు తీసుకొని వెళ్లారు. గుంటూరు నగరపాలెం పోలీసులు ఎస్కార్ట్ వాహనంలో మాధవ్ సహా మరో 5గురిని రాజమండ్రి జైలు నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీసుకెళ్లారు. ఈ నెల 10న పోలీసులు అరెస్ట్ చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నించిన కేసులో మాధవ్ సహా మరో 5గురు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఇవాళ రేపు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో వారిని గుంటూరులోనే పోలీసులు విచారించినారు. వస్తానన్న మారుతారు, ప్లేస్ మారుతుంది. నేను చూసుకుంటా అన్న, పర్లేదు వచ్చేస్తాను, నేను చూసుకుంటాను. అన్న విజువల్ చేస్తున్నా, రాగానే వచ్చేస్తాను. మన విజువల్ వచ్చింది చాలు. కార్ వస్తుంది. ఐసీపీ మాజీ గొర్రెట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు కస్టడీకి తీసుకుని తరలిస్తున్నటువంటి చూడొచ్చు. కొద్దిపై సెంట్రల్ జైల్లో అలాగే గుంటూరుకు సంబంధించినటువంటి వాహనంతో పాటు గొర్రెట్ల మాధవ్ని తరలిస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నటువంటి గొర్రెట్ల మాధవ్ లోపల ఉన్న దృశ్యాలు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.